వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. ట్రంప్ ప్రాజెక్ట్ 2025 ని స్టార్ట్ చేశారు. ఈ మిషన్లో ట్రంప్ లక్ష్యం ఒక్కటే, వలసదారుల్ని అమెరికా నుంచి వెళ్ళగొట్టడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇయర్లోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అనేది ట్రంప్ టార్గెట్. ఎందుకు అంత పట్టుదల అంటే 2026లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అది కూడా లాస్ ఏంజలీస్లో. పైగా ఆ రాష్ట్రంలో విపక్ష పార్టీకే పట్టెక్కువ. కారణం అక్రమ వలసదారులు అక్కడ ఎక్కువగా ఉండడం, వారికి ఓటు హక్కు ఉండడం. ఇది ట్రంప్కి నచ్చలేదు. అందుకే జూన్ 5న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు, అక్రమ వలసదారులని ఏరి పరేయమని. వెంటనే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు ఎంటర్ అయిపోయారు, అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు లాస్ ఏంజలీస్ ఓటర్ల జాబితాలో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జస్ట్ ఈ వారంలోనే 40% పెరుగుదల కనిపించింది. సో న్యాచురల్ గానే కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ కి ఎడ్జ్ ఉండే పాయింట్ ఇది. అందుకే ట్రంప్ ఇప్పుడు ఏకంగా నేషనల్ గార్డ్స్ ని దింపి సైనిక చర్య తలపించే యాక్షన్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది స్టేట్ వర్సెస్ సెంట్రల్ అన్నట్టుగా తయారైంది. ఇది ఇక్కడతో ఆగదు, అమెరికా మరింత తగలబడబోతోంది. మెజారిటీ రాష్ట్రాల్లో లాస్ ఏంజలీస్ సీన్సే కనిపించబోతున్నాయి. అందుకే అమ్మో అమెరికానా అంటోంది ప్రపంచం. ఈ ఇష్యూ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. అమెరికా ఇంటెలిజెన్స్ కి ఒక సిగ్నల్ అందింది. ఈ నెల 14వ తేదీన ఒక సర్ప్రైజ్ ప్రొటెస్ట్ జరగబోతోందని. ఇంతకీ ఎక్కడా? అస్సలే వీకెండ్. పైగా లాస్ ఏంజలీస్ నుంచి న్యూయార్క్, బాస్టన్, షికాగో, డాలస్, అట్లాంటా కూడా అల్లర్లు పాకేశాయి. సో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. టచ్ చేస్తే ఎంత వైలెంట్ గా రియాక్ట్ అవుతామో చూడండి అని వలసదారులు సవాల్ చేస్తుంటే ఎలా నియంత్రిస్తామో చూడండి అంటూ ట్రంప్ సర్కార్ ఛాలెంజ్ చేస్తోంది. మొత్తానికి ఇప్పట్లో అమెరికా చల్లబడేలా అయితే కనిపించడం లేదు. అమెరికాకు రాజధాని వాషింగ్టన్ డీసీ అయినా కానీ ఆర్థిక రాజధాని మాత్రం న్యూయార్కే. ఇక ప్రపంచ సినిమాకి, హాలీవుడ్ కి రాజధాని లాస్ ఏంజలీస్. అలాంటి నగరంపై ఒక రకంగా మిలిటరీ యాక్షన్ జరిగింది. అమెరికా మిలిటరీలో ఉండే నేషనల్ గార్డ్స్, మెరైన్ విభాగాలని లాస్ ఏంజలీస్ పైకి పంపించారు అధ్యక్షుడు ట్రంప్. 1965లో పౌర హక్కుల కోసం ఆందోళన చేస్తున్న వారిని అణచివేసేందుకు అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ అలబామా స్టేట్ అనుమతి లేకుండానే మిలిటరీని పంపాడు. సేమ్ ఇప్పట్లాగే. ఆ తరువాత ఆ తరహా యాక్షన్ తీసుకున్నది ట్రంప్ మాత్రమే. నేషనల్ గార్డ్స్ బలగాలతో జర్నలిస్టులను కూడా తరిమేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా అక్కడ న్యూస్ కవరేజ్ కి వెళ్లిన ఆస్ట్రేలియన్ రిపోర్టర్ పైకి రబ్బర్ బుల్లెట్లు పేల్చారు. అంతేకాదు, అక్కడికి లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. సరే, ఇంతకీ లాస్ ఏంజలీస్ లోనే ఎందుకు ఇంత ఆందోళన? ఇందాక చెప్పుకున్నట్లు ప్రాజెక్ట్ 2025 పేరుతో ఒక మిషన్ మొదలుపెట్టారు ట్రంప్. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపించడమే ఆ మిషన్ టార్గెట్. న్యూయార్క్ నగరంలో వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారు దాదాపు 59 లక్షల మంది ఉంటారు. ఆ తర్వాత ప్లేస్ లాస్ ఏంజలీస్ ది. దాదాపు 44 లక్షల మంది వలసదారులుంటారు ఈ నగరంలో. అంటే మొత్తం జనాభాలో ఈ వలసదారుల సంఖ్య 33%. సో ఇంత మందిపై యాక్షన్ తీసుకోవాలి అనుకోవడం ఒక రకంగా ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే తమలో 44 మందిని పట్టుకెళ్లిపోతేనే వందల మంది రోడ్లపైకొచ్చారు. అలాంటిది లక్షల మందిని టచ్ చేస్తే ఊరుకుంటారా? తగలబడిపోతుందంతే. ఇప్పుడు అదే జరుగుతోంది. లాస్ ఏంజల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతున్న లూటీలు, దహనాలు, స్ట్రీట్ ప్రొటెస్ట్లు ఒక వైలెన్స్ షేప్లో టర్న్ తీసుకొని చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే ఒక 12 దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బ్యాన్ చేసిన తర్వాత సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ టు ద మెయిన్ రోడ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద డెమాన్స్ట్రేషన్స్ against Trump administration and his policies. I think we have to take it into account how in the United States also it's called a homicide, how this homicide is turning out to be very violent. వలసదారులు కేవలం లాస్ ఏంజలీస్ లో మాత్రమే లేరు, అమెరికా అంతటా కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళేం దేశాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో రాలేదు. డ్రగ్స్ సప్లై, వెపన్స్, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నమాట వాస్తవమే. బట్ ఇవే దారుణాలు అమెరికన్ సిటిజన్స్ కూడా చేస్తున్నారుగా. జాగ్రత్తగా గమనిస్తే ఒకవైపు వలసదారులంతా రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తుంటే మరోవైపు మాల్స్ లో లూటీలు జరిగాయి. ఇవి చేసింది ఎవరో కాదు, అమెరికన్ సిటిజన్సే. సోమవారం రాత్రి ఏకంగా 29 బిజినెస్ సెంటర్స్ ని లూటీ చేసి ఐఫోన్లు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. కానీ ట్రంప్ మాత్రం ఎవరో శత్రుదేశాల వాళ్లు తమ ఏరియాను ఆక్రమించుకున్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఇమిగ్రెంట్స్ నుంచి లాస్ ఏంజలీస్ కు విముక్తి కలిగిస్తామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
వాళ్ళని చొరబాటుదారులుగా, నేరస్తులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా కాస్త రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గేదే ఉండదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇల్లీగల్ ఇక్కడ కంట్రీలో ఉంటున్న వాళ్ళందరినీ ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. అది ఎవరైతే లీగల్ స్టిల్ ఉన్నారో యునైటెడ్ స్టేట్స్ లో ఏ వీసా మీద వచ్చైనా ఎక్స్పైర్ వీసా ఉన్నా కూడా లేకపోతే ఇల్లీగల్ గా లోపలికి ఎంటర్ అయిన వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసే కార్యక్రమంలో చాలా తీసుకుంటున్నారు. అయితే సౌత్ అమెరికా అండ్ సెంట్రల్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది సెటిల్ అయిన వాళ్ళు లాస్ ఏంజలీస్ లో ఎక్కువ ఉంటారు, తర్వాత టెక్సస్ లో ఎక్కువ ఉంటారు. అదేవిధంగా వేరియస్ సిటీస్లలో కూడా వాళ్ళు ఉంటారు. అందులో ఇల్లీగల్ ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేసే క్రమంలో అక్కడ కొన్ని యూనియన్స్ కానివ్వండి లేకపోతే ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఎంగేజ్ అయ్యి వాటిని ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏమంత బాగోలేదు. ట్రంప్ రాకముందు నుంచే అమెరికన్ ఎకానమీ ట్రాక్ తప్పిందనేది ఆర్థిక విశ్లేషకులు చెప్తున్న మాట. ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఉద్యోగాలు ఇవ్వలేక నానా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ విషయం ట్రంప్ సర్కార్కి తెలుస్తూనే ఉంది. బట్ దాన్ని సెటరైట్ చేసుకోకుండా తన వైఫల్యాలను అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వలసదారులకు లింక్ పెడుతూ మాట్లాడుతున్నారు. అట్ ప్రెజెంట్ ఇప్పటికిప్పుడు అమెరికా ఎలా ఉందో మీకు ఒక ఐడియా ఇస్తాం. అమెరికాలో బేడీల కొరతొచ్చింది. వందల మందిని అరెస్టులు చేస్తుండేసరికి సంఖ్యలు సరిపోవడం లేదక్కడ. చేసేది లేక ప్లాస్టిక్ హ్యాండ్ కఫ్స్ వాడుతున్నారు. నిన్నటిదాకా లాస్ ఏంజలీస్ వరకే ఉన్న అల్లర్లు ఇప్పుడు న్యూయార్క్, బోస్టన్, షికాగో, డాలస్, అట్లాంటా కూడా పాకేశాయి. అమెరికా వ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రజలు రోడ్లపైకొచ్చి 25 ర్యాలీలు చేశారు. మరోవైపు ఐసీఈ అరెస్టులు కూడా ఆగడం లేదు. ఒహామాలో మీట్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ పై రైడ్ చేసి 80 మందిని అరెస్ట్ చేశారు. 101 ఫ్రీవేపై అటాక్ చేసి 67 మందిని అరెస్ట్ చేశారు. గ్రీన్ వ్యాలీ ఫుడ్స్ పై రైడ్ జరిగింది. డౌన్ టౌన్ లో కర్ఫ్యూ నడుస్తోంది. వలసదారులపై ఈ రేంజ్ లో యాక్షన్ నడుస్తోంది. కానీ ట్రంప్ కి తెలుసోలేదు, ఆ వలసదారులే అమెరికాకి బ్యాక్ బోన్ అని. ట్రంప్ లో మరి ఇంత కాఠిన్యం ఉందా అనిపిస్తుంటుంది కొన్ని వీడియోలు చూస్తే. నేలకేసి కొట్టి, పెడరెక్కలు విరిచి, చేతికి ప్లాస్టిక్ హ్యాండ్ కఫ్స్ వేస్తుంటే చూసేందుకే అయ్యో పాపం అనిపిస్తోంది. పెద్దవాళ్లు, ఆడవాళ్లు అని తేడా లేకుండా అందరినీ అణిచివేస్తోంది ట్రంప్ సర్కార్. పైగా పొలాల్లో పనిచేసుకుంటున్న వారిని కూడా వదలటం లేదు. రెస్టారెంట్లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం చుట్టుముడుతోంది. దీంతో ఇమిగ్రేషన్, లోకల్ పోలీసులు వస్తారంటే చాలు పరుగులు పెడుతున్నారు. అమెరికాలో ఇలాంటి సీన్స్ చూస్తామని కలలో కూడా అనుకోలేదెవరు. ట్రంప్కి తెలీదో, ఎవరు చెప్పలేదో, తెలిసినా ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ వలసదారులే అమెరికా ఎకానమీకి బలం. అమెరికాలోని ఫ్యాక్టరీలు, భారీ వ్యవసాయ క్షేత్రాలు, సర్వీస్ సెక్టర్, కన్స్ట్రక్షన్ రంగం, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ లో వలసదారులు పనిచేస్తున్నారు కాబట్టే అమెరికా కంపెనీలకి భారీగా లాభాలొస్తున్నాయి. అందుకే చట్టబద్ధంగా వచ్చిన వారితో పాటు కొందరు అక్రమంగా వచ్చినా సరే అమెరికా అధికారులు చూసి చూడనట్లుగా ఉండిపోయారు. అధికారికంగా నమోదు కాని ఇలాంటి వలసదారుల సంఖ్య 2,91,00,000 మంది ఉన్నారని 2023లో అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. వీళ్లలో 47.6% మంది మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన వారు. మరో 25.1% మంది ఆసియా నుంచి వెళ్లారు. వీళ్లు కాక అఫీషియల్ రికార్డ్స్ లో లేని మరో 83 లక్షల మంది ఉన్నారు. బట్ వారి వల్ల అమెరికాకు లాభమే కానీ నష్టమేం జరగడం లేదు కదా అనేది అధికారుల ఫీలింగ్. అందుకే ట్రంప్ వచ్చేదాకా వారిపై పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. పైగా అమెరికాకు ఇంకా లక్షల మంది వలసదారుల అవసరం ఉంది. రాబోయే సంవత్సరాల్లో వంటకు, ఇంటి పనికి, డ్రైవర్లుగా చేయడానికి, హెల్త్ అండ్ పర్సనల్ కేర్ విభాగాల్లో పనిచేయడానికి వలసదారులే కావాలి. ఎందుకంటే వీళ్ల ప్లేస్ లో అమెరికన్స్ నియమించుకుంటే ఎక్కువ జీతాలివ్వాలి. కానీ ఇమిగ్రెంట్స్ కు తక్కువ డాలర్లు ఇచ్చినా సరిపోతుంది. ఆ మధ్య ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఒక రీసెర్చ్ రిపోర్ట్ విడుదల చేసింది. కరోనా తర్వాత అమెరికా తిరిగి గాడిలో పట్టానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి ప్రధానంగా వలస కార్మికులే కారణమని ఆ రిపోర్ట్ చెప్పింది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఏంటంటే అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్లు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేశారు. అంటే రియల్ అమెరికన్ సిటిజన్స్ వృద్ధులైపోయారు. దీనివల్ల జననాల రేటు తగ్గింది. బర్త్ రేట్ దారుణంగా పడిపోయిన కారణంగా 2019-2021 మధ్య ఏకంగా 20 లక్షల మంది కార్మికులు తగ్గినట్లు అక్కడి కార్మిక శాఖ చెప్పింది. వచ్చే 10 ఏళ్లలో అమెరికాకు రావాల్సిన వలస కార్మికుల సంఖ్య పెంచకపోతే వ్యవసాయం, హెల్త్ సెక్టర్స్ లో ఆ ప్రభావం చాలా దారుణంగా ఉండబోతుందనే వార్నింగ్స్ కూడా వచ్చాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ ఐస్ రైడ్స్ అనేవి ఇప్పట్లో ఆపము అండ్ దాని తర్వాత ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా మేము ఈ ఐస్ రైడ్స్ ని ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. బట్ ఈ ప్రొటెస్ట్ ఇప్పటిదాకా ఉన్న సిటీస్ మనం చూసుకుంటే ఈ వీక్ ఏంటంటే ఈ మిగతా స్టేట్స్ అన్ని అండ్ మిగతా సిటీస్ అన్నిటికి కూడా ఈ ప్రొటెస్ట్
ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక వలస వచ్చిన వాళ్ళు కేవలం చిన్న చిన్న పనులకే పరిమితం కావడం లేదు. వాళ్ళలో చాలా మంది సొంతంగా వ్యాపారాలు స్టార్ట్ చేశారు. 2022లో ఇలా వలస వచ్చి వ్యాపారాలు పెట్టిన వారి కారణంగా $110 బిలియన్ ఆదాయం వచ్చింది అమెరికాకి. 2022లో అమెరికన్ కమ్యూనిటీ సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం తేలిందంటే అక్కడి ఫెడరల్ గవర్నమెంట్ కి $383 బిలియన్, రాష్ట్ర స్థానిక సంస్థలకు $196 బిలియన్ ఆదాయాన్ని అందించారంట వలసదారులు. అఫీషియల్ గా అమెరికాలో రిజిస్టర్ కాని కార్మికుల ద్వారా $100 బిలియన్ పైగా ఆదాయం వచ్చింది. సో వలసదారుల్ని ఇలాగే ప్రోత్సహిస్తే 2033 నాటికి వాళ్ల వల్ల $7 లక్షల కోట్ల ఆదాయం అమెరికా ఖజానాలో పడుతుందని అంచనా వేశారు. అంతేకాదు వలసదారుల వల్ల వచ్చే ఆదాయం కారణంగా అమెరికా జీడీపీ కూడా $8,70,000 కోట్ల పెరుగుతుందని, ఫెడరల్ గవర్నమెంట్ కు $1,20,000 కోట్ల పన్ను ఆదాయం పెరుగుతుందని లెక్కవేశారు. బట్ ట్రంప్ కి మరొక రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు. వలసదారులతో వస్తున్న లాభాల లెక్కలు కాకుండా వారి వల్ల జరుగుతున్న నష్టాన్నే వివరించినట్టున్నారు. అదెలా అంటే అమెరికాకు వలస వచ్చిన వారి కారణంగా అమెరికన్స్ కు అందాల్సిన సౌకర్యాలకి కోత పడుతోందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. పైగా వలస వచ్చిన వారి గృహ వసతి కోసం న్యూయార్క్ వంటి నగరాల్లో బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఉంటారు. దీనివల్ల అమెరికన్లకు అన్యాయం జరుగుతుందనే వాదనలున్నాయి. ఇవన్నీ నిజమే కావచ్చు. వలసదారులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఉండొచ్చు. కానీ వలసదారులకు పెట్టే ఖర్చుతో పోల్చితే వాళ్ల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. పైగా తక్కువ జీతాలకు పనిచేసే స్కిల్ ఉన్న కార్మికులు చాలా అవసరం అమెరికాకి. కార్పొరేట్ కంపెనీలకు కూడా వారి అవసరమే ఉంది ఇప్పుడు. అలాంటిది ఉన్న వాళ్లను తరిమేస్తా, వచ్చే వాళ్ళకి అడ్డుకట్ట వేస్తా అంటే అమెరికా కార్పొరేట్ వరల్డ్ ఊరుకుంటుందా? వలసదారులకి తోడుగా కార్పొరేట్ వరల్డ్ కూడా కదిలితే ట్రంప్ సర్కార్ పని చెయ్యగలదా? ఇవన్నీ ఆలోచించకుండా ట్రంప్ ఏకపక్షంగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. కాలిఫోర్నియాకు ఈ మధ్య పెట్టిన పేరుది. 2024 నవంబర్లో అక్కడ నగరపాలక సంస్థ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. వలసదారులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే వలసదారులను పంపించేయడానికి వచ్చే అధికారులని అడ్డుకునేందుకు ఈ తీర్మానం చేశారు. అలాంటిది ట్రంప్ వచ్చి వలసదారులను బహిష్కరిస్తామంటున్నారు. చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ట్రంప్ నిర్ణయాన్ని 22 రాష్ట్రాల గవర్నర్లు వ్యతిరేకించారు. అంటే ఈ ఇష్యూ త్వరలోనే స్టేట్ వర్సెస్ సెంట్రల్ గా మారబోతోంది అనడానికి ఇదొక సంకేతం. ట్రంప్ ఏమో అనుకుంటున్నారు కానీ వలసదారులను అమెరికా నుంచి పంపించేయడం అంత ఈజీ టాస్కేం కాదు. ఏటా కనీసం $500 బిలియన్ ఖర్చు అవుతుంది. అసలు ఖర్చు గురించి కూడా కాదు, నిజంగా వలసదారులు అందరినీ అమెరికా నుంచి వెళ్లగొట్టేస్తే అమెరికాకు తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడుతుంది. జీడీపీ సైతం $5 లక్షల కోట్ల తగ్గుతుంది. నిజానికి ఒక బిజినెస్ పర్సన్ గా ట్రంప్ కి ఇవన్నీ తెలియనివి కావు. అయినా సరే ఎన్నికల నాటికి వలస కార్మికుల్ని దేశం నుంచి పంపించేస్తానంటూ వాగ్దానం చేశారు ట్రంప్. లాస్ ఏంజలీస్ లో చిచ్చుకి కారణమయ్యారు. ఇప్పుడు దుర్మార్గంగా కొన్ని సంఘటనలను వీటిని డెమోక్రట్స్ సహకరించాల్సింది పోయి డెమోక్రట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు దీనికి వ్యతిరేకంగా ఈరోజు ట్రంప్కు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఫెడరల్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే అక్కడిని ఆ రైట్స్ ని కంట్రోల్ చేయడం కోసం, దేశ శాంతి భద్రతలను కాపాడడం కోసం అక్కడికి ఫెడరల్ డిపార్ట్మెంట్ నుంచి మెరైన్స్ పంపించడం జరిగింది. వారం రోజులుగా చెప్పుకుంటున్నాం వలసదారులపై ఐసీఈ చాలా దారుణంగా వ్యవహరిస్తోందని. ముసుగు ధరించిన ఐసీఈ సిబ్బంది ఒక రెస్టారెంట్ లోకి చొరబడి అక్కడ వంట చేసే వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లు ఎదురు తిరిగి ప్రశ్నించారు కూడా. లోకల్ అమెరికన్స్ లో చాలా మందికి ఇమ్మిగ్రెంట్స్ ని తక్కువ చేసి చూడరు. వాళ్లు కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్లుగానే చూస్తారు. అందుకే అమెరికా వ్యాప్తంగా వలసదారులకు అమెరికన్ల నుంచే మద్దతు దొరుకుతోంది. అటు అమెరికాలోని కార్మిక సంఘాల నేతలు కూడా అరెస్టులను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇలాంటి అరెస్టులు, ఇంతటి అణచివేత అమెరికా విలువలకే వ్యతిరేకమని టీచర్స్ యూనియన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. Country cannot thrive if its laws are openly defied and border security is treated like a political game. President Trump's actions to enforce immigration laws are not just illegal, they are necessary. We have seen for too long how open border policies have led to drug trafficking, human smuggling, and a growing crisis that affects the citizens and the legal immigrants. అసలు లాస్ ఏంజలీస్ లో మెక్సికన్లు నివసించడాన్ని గట్టిగా సమర్థించారు మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా. వాళ్ళేం అవినీతి పనిలో, నేరస్తులో కాదు అరెస్ట్ చేయడానికి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ఫ్యామిలీస్ కోసం, మెరుగైన జీవితం కోసం అమెరికాకు వెళ్లిన వాళ్లే తప్ప అమెరికాను ఆక్రమించుకోవడానికో దోచుకోవడానికో వెళ్లలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
కంపల్సరీ మేము ఇలానే టఫ్ గానే యాక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఇది దాదాపు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మేము మాత్రం టఫ్ గా యాక్ట్ చేస్తాం. ఇది క్లీన్ అయ్యేంత వరకు మేము వదిలేది లేదని వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు కాలిఫోర్నియా రాష్ట్రం సుప్రీంకోర్టులో కేసు పెట్టడం జరిగిందని. సో ఈ యొక్క కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉందని పలువురు చెప్తున్నారు. బట్ ట్రంప్ సర్కార్ మాత్రం వలసదారులని పంపించేస్తామని చెప్తోంది. ఇమిగ్రెంట్స్ ని అడ్డుకోవడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయి కాబట్టి తాను మిలిటరీని దింపాల్సి వచ్చిందంటూ సమర్థించుకున్నారు ట్రంప్. అటు ట్రంప్ యంత్రాంగం కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. విధి నిర్వహణలో గనక ఎవరైనా అడ్డుపడితే గవర్నర్ అని కూడా చూడము, నగర మేయర్లను కూడా చూడము, మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఫైనల్ గా అమెరికా ఇప్పట్లో చల్లారేలాగా కనిపించడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముదురుతున్న సమస్యలకి వలసదారుల కోణంలోంచి పరిష్కారం వెతుకుతున్నంతసేపు అమెరికా చల్లారదు, ఇలాగే ఉంటుంది. ట్రంప్ మైండ్ సెట్ మార్చుకునే వరకు అమెరికాలోని వలసదారుల ఆగ్రహ జ్వాలలు కూడా ఆరవు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.